హాయ్ అండి. నేను మీ వెన్నెల. వెల్కమ్ టు అవర్ ఛానల్ వెన్నెల వ్లాగ్స్. ముందుగా అందరికీ బోనాలు శుభాకాంక్షలు. సో హైదరాబాద్ బోనాలు స్టార్ట్ అయ్యాయి మా ఇంట్లో. చెప్పాను కదా లాస్ట్ వీడియోలో అమ్మ వాళ్ళ ఇంట్లో బోనం చేస్తాము అండ్ ఫస్ట్ మార్నింగ్ అది ఎక్కిచ్చేసి వస్తామని. అమ్మ వాళ్ళ దగ్గర అయిపోయింది. బోనం చేసేసి ఎర్లీ మార్నింగే అండ్ అమ్మవారికి ఒడి బియ్యం అవన్నీ పెట్టేసి వచ్చేసాము. సో లంచ్ తర్వాత మా ఇంట్లో స్టార్ట్ అయిందండి బోనాలు చేయడం. నిజం చెప్తున్నా, ఫస్ట్ టైం నేను బోనం బుదించడం. ఇంతవరకు ఎప్పుడూ బుదించలేదు. అంటే ఎప్పుడైనా అమ్మనే బుదిస్తుండే మాకు. అమ్మ ఉండే ఈసారి నాకు చేతనవ్వట్లే బిడ్డ, నువ్వే బుదించు, నేను మధ్యలో జాయిన్ అవుతానులే అని చెప్పేసి అనింది. సర్లే ఇంకా తప్పదు కదా, ఎప్పటికైనా మనం చేసుకోవాల్సిందే కదా, పాపం మమ్మీ మాత్రం ఎన్ని రోజులు చేస్తుంది, నేర్చుకోవాలి కదా అని వచ్చాను. అమ్మ వస్తానన్న కదా, హాఫ్లో ఎలాగో యాడ్ అవుతుందని చెప్పేసి స్టార్ట్ చేశాను యాక్చువల్లీ. కానీ చాలా భయం వేసింది అయిపోయేంత వరకు. ఏంటా ఎలా వస్తుంది, ఇంతకుముందుకు ఎప్పుడు నేను పుదించలేదు కదా ఏంటా అని చాలా భయం వేసింది. స్టార్ట్ చేసా. అంటే కొన్ని నేను కూడా ఏమంటారు రికగ్నైజ్ చేసుకున్నాను. కొన్ని వీడియోస్ కూడా, షార్ట్స్ కూడా చూసాను ఎలా చేస్తారు ఏంటి అని. సో దాన్ని రెఫర్ చేసుకొని స్టార్ట్ చేశాను. మొత్తానికైతే ఇలా వచ్చింది. ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి. మీ సైడ్ ఎలా చేస్తారు? మామూలుగానైతే అమ్మ అన్నీ ఇట్లా బొట్లులాగా పెడుతుందనమాట. సో నేనేమో ఇలా చేశాను. ప్రజెంట్ అయితే ఇలా ట్రై చేశాను అనమాట. ఫస్ట్ టైం కదా, నిజం చెప్తున్నా, చాలా అంటే చాలా భయం వేసింది. ఎలా వస్తుంది ఏంటి, పాడైపోయింది అనుకోండి ఫేస్ ప్రాపర్గా రాకపోతే, ఇంకా మళ్ళీ క్లీనప్ చేసేసి మళ్ళీ స్టార్ట్ చేయడం అంటే అంత మంచిగా అనిపించదు. ఒకసారి చేసిన తర్వాత మళ్ళీ తీసేయడం అది కరెక్ట్ కాదు. ఒకసారి ఏదైనా మనం స్టార్ట్ చేసామంటే దాన్ని మళ్ళీ అంటే చెడగొట్టొద్దు అని అంటారు కదా. సో అలా నాకు బాగా భయం వేసింది. బట్ స్టార్ట్ చేశాను. కొంచెం భయంగానే ఉండే నిజం చెప్పాలంటే. చూడండి మీరు ఎలా వచ్చింది ఏంటి ఫైనల్గా. సో అమ్మ అయితే ఈరోజు నేను అమ్మ పుదించడం చూసాను, ఎలా పుదిస్తుంది ఏంటి అని. అంటే జనరల్గా నేను ఎప్పుడైనా అమ్మ కంప్లీట్గా బోనం రెడీ అయిన తర్వాత గుడికి ఎత్తుకొని వెళ్తారు కదా, ఆ టైంలో మాత్రమే నేను వెళ్ళేదనమాట. మిగతా అప్పుడు అంటే కుకింగ్ సెషన్, ఇంట్లో క్లీనప్, పిల్లల్ని రెడీ చేసుకోవడం, ఈ హడావుడిగానే ఉండేదన్నమాట. సో ఈరోజు నేను దగ్గరుండి చూసాను అమ్మ ఎలా చేస్తుంది. ఫస్ట్ అంటే మామూలుగా ఆయిల్ రాస్తారా, వాటర్ రాస్తారా బిందెకి, అది కూడా తెలియదు అనమాట నాకు. సో ఈరోజు చూసాను దగ్గరుండి అమ్మ చేసేటప్పుడు. ఆయిల్ రాసింది అమ్మ ఫస్ట్, ఆ తర్వాత బొట్లు పెట్టడం స్టార్ట్ చేసింది అనమాట. సో నేను కూడా అలాగే ఆయిల్ రాశాను ఫస్ట్ బిందెకి మొత్తం. నిజం చెప్పనా, ఈసారి అమ్మ నాకు కొత్తది కొనిచ్చింది బోనం బిందె. ఎప్పుడైనా అమ్మ వాళ్ళ ఇంట్లోంచి తెచ్చి చేసేదాన్ని. మా ఇంట్లో ఉంది కానీ చాలా పెద్దగా ఉందనమాట. అది ఇత్తడిది వాడతాం కదా నార్మల్గా. సో అది చాలా పెద్దగా ఉంది. కానీ ఈసారి అమ్మ నాకు కొత్తది కొనిచ్చింది. దాంట్లోనే చేసుకున్నాను. ఫస్ట్ నేను దానికి ఆయిల్ రాసేసి పసుపు ఇలా చల్లాననమాట. అమ్మ బొట్లు పెట్టింది కదా, నేను బొట్లు పెట్టకుండా జస్ట్ ఇట్లా చల్లాను చేయితోటే. అంటే ఒక చిన్న లుక్ వచ్చిందనమాట. ఓకే, నాకు వచ్చేసింది, ఇలాగే ఉంటుంది. అంటే నేను చెప్పాను కదా వీడియోస్ కూడా రెఫర్ చేసుకున్నాను అని. సో అలా చూసినప్పుడు ఓకే, నాకు వచ్చేసింది ఇంకా అనిపించింది. సో స్లోగా ఒక చిన్న పుల్ల తీసుకొని ఇట్లా కళ్ళు, ఐబ్రోస్ అవి డ్రా చేయడం స్టార్ట్ చేశాను. జస్ట్ కంప్లీట్ అయింది, అమ్మ వచ్చింది. అంటే ఇంకా నేను దాంట్లో రైస్ ఏం పెట్టలేదు, బోనం అన్నం ఏం పెట్టలేదు. అమ్మ వచ్చింది. అరే నాకంటే బాగా చేసావేంట్రా అని చెప్పేసి అనింది. అప్పుడు ఇంకా హ్యాపీనెస్ మామూలుగా లేదనమాట నాది. అంటే ఫస్ట్ టైం కదా చేయడం. నాకంటే బాగా చేసావురా అని చెప్పేసి అన్నప్పుడు ఇంకా నాకు మామూలుగా అంటే మామూలుగా లేదు హ్యాపీనెస్. అమ్మ వచ్చిన తర్వాత ఇంకా పూలు అది కట్టేయరా అని చెప్తే కట్టేశాను. పూలు కట్టేసి అమ్మవారికి బోనం పెట్టేసి వేపాకులు అవన్నీ పెట్టి ఇంకా దీపం వెలిగించమని చెప్పిందమ్మ. దీపం వెలిగించాను. తర్వాత అగరబత్తి అది పెట్టమని చెప్పింది, పెట్టాను. లాస్ట్ అండ్ ఫైనల్ బోనం ఎత్తాలి. నాకు ఎంత భయం అంటే మామూలుగా లేదు. ఇంకా అమ్మ ఖచ్చితంగా రా అమ్మ నువ్వు అని చెప్పేసి అంటే వచ్చింది. చూడండి అమ్మనే బోనం ఎత్తింది. అది ఫేస్ గీసాను కాబట్టి అది కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పేసి చూసి సెట్ చేసేసి అమ్మ
కొంచెం టెన్షన్‌గా ఉంది నిజం చెప్పాలంటే. నా ఫేస్ చూస్తే కూడా అర్థమవుతుండొచ్చు మీకు. మొత్తానికైతే బోనం ఎత్తాము. ఆహ్, మా టెంపుల్ చాలా దగ్గరుంటుంది. అమ్మ వాళ్ళదంటే కొంచెం లాంగ్. కానీ మాది పక్కనే. కానీ అంత దూరమైనా అంటే మనకు రెగ్యులర్‌గా అలవాటు ఉండదు గదా! అట్లా చేతులు పైకెత్తేసి ఎత్తుకోవడము. అమ్మ వాళ్ళైతే వాళ్ళకి అలవాటు కాబట్టి చేతులు వదిలేస్తారు. అలా తలపైన అలా ఉండిపోతది. చేతులు వదిలేస్తారు. నాకేమో చాలా భయం. ఎవరైనా తగిలినా ఏంటైనా బావుండదు కదా! అపశకునం అది అని అంటారని చెప్పేసి కొంచెం చాలా భయమేసింది. బట్ అమ్మ నాకు వెంటనే వచ్చింది. మొత్తానికైతే బోనం తీసాము. ఎలా అనిపించింది? ఏంటి? నా బోనం ఎలా ఉంది? మీ ఏరియాలో ఎలా చేసుకుంటారో అదొకసారి చూడండి. లాస్ట్ టైము అందరితో కలిసి ఎళ్ళామండి. గల్లీలో వాళ్ళతో. ఒక 3 అవర్స్ నించొని బ్యాక్ పెయిన్ వచ్చింది నిజం చెప్తున్నాను. అమ్మ ఉండి ఈసారి అట్లా వద్దురా! అన్నీ తిరిగాడు 2 గల్లీల వాళ్ళని జమ చేసుకొని ఎళ్ళాలంటే అవ్వట్లేదు. ఈసారి మనమే ఎళ్దాం అని చెప్పిందనమాట. సో, మేమే సెపరేట్‌గా ఎళ్ళాము. సో, ఇంకా కూడా నా వీడియోని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ కొట్టొచ్చు కదా! ఫస్ట్ టైం నేను బోనం పుదించాను ఎలా ఉందో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో, ఫైనల్‌గా టెంపుల్‌కొచ్చామండి. అమ్మనే ఇట్లా బోనం ఎక్కిచ్చేసింది. సాక పోసేసింది. ఇదండి మా ఏరియా బోనాలు ఈ ఇయర్ 2026ది. మీ ఏరియాలో ఎలా జరుపుకున్నారు? మీరెలా ఎళ్లారు? అవన్నీ కామెంట్ చేయండి. లైక్ చేయండి.